టోఫు ఫ్రై చేస్తున్నానండి. సోయా పన్నీర్ టోఫు, పన్నీరు, కరివేపాకు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, ఉప్పు, నూనె అండి. ముందుగా టోఫు తీసుకొని కొంచెం ఆవిరిలో ఉడికించాలండి. గిన్నెతో నీళ్ళు తీసుకొని ఒక ఒలుసు గిన్నె పెట్టుకొని ఈ టోఫు ఇందులో పెట్టుకొని స్టవ్ వెలిగి గిన్నెలో వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఈ టోఫు కూడా పెట్టాలి. మూత పెట్టి ఆవిరిలో ఉడకనివ్వాలండి. సిమ్లో పెట్టి ఉల్లిపాయ పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆవిరిలో ఉడికిపోయిందండి టోఫు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక నాప్కిన్ వేసుకోవాలండి. వాటర్ పూర్తిగా పోయేంత వరకు బాగా ఒత్తేయాలండి. నాప్కిన్తో వాటర్ సరిగా పోలేదన్నప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకుని దాంతో పూర్తిగా వాటర్ ఒత్తేయాలి. పూర్తిగా పోతుందండి వాటరు. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ సన్నగా చేయాలండి. ఇలా కోసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలండి. సన్నగా కోసుకున్నాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. కాసేపు వెలిగించి కనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేగించాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ సోయా పన్నీర్ వేసి బాగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. సోయా పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చేసుకున్న తాలింపు వేసుకోవాలి. ఇందులో వేసుకుని బాగా కలపాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ